ఇవేం ముద్దలురా ఇంతలా ఉన్నాయి అని అనుకుంటున్నారా? ఆల్ ఈజ్ వెల్ నేచర్ అండి. నేచర్ బావుంటేనే మనం బావుంటాం. ఈరోజు సండే అని చెప్పి చికెన్ తెచ్చుకొని అడవిలో చికెన్ చేసుకున్నామండి. చికెన్‌కు టమాటా పండ్లు, పచ్చికాయలు, ఉల్లిగడ్డ కోసి మట్టి అటికలేసుకుంటే ఏదైనా సూపర్ టేస్ట్ ఉంటాయండి. దాని తర్వాతకేసి చికెనేసినామండి. చికెనేసినాం, తగినన్ని వాటర్ ఏసినాం. వేసి ఉడికిస్తుంటే దాని స్మెల్‌కైతే మామూలు వాసన కాదండి. ఓ రేంజ్‌లో వాసన. ఆ స్మెల్ వస్తేనే కడుపు నిండిపోతుంది. చూడండి ఏ విధంగా ఉందో. కానీ ఇప్పుడు టమాటా పండ్లు మిగిలినాయండి. ఏం చేయాలో తెలియక దాన్ని కారం, ఉప్పు వేసుకొని తిన్నా విపరీతమైన టేస్ట్ ఉన్నాయండి. కారం, ఉప్పు వేసుకొని టమాటా పండ్లు తిన్నా విపరీతమైన టేస్ట్ ఉన్నాయి అసలు. మీరు ఎప్పుడైనా తినుంటే ఇటువంటిది కామెంట్ చేయండి. కంపల్సరీ కామెంట్ చేయండి. కానీ చాలా టేస్ట్ ఉన్నాయి అసలు ఆ విధంగా తింటే. చాలా మంచిగా అనిపించింది. లాస్ట్ మూతకాకులు దొరకక ఒక 2, 3 ఆకులు దొరికితే దాన్ని ఇస్తరాకు కుట్టినామండి. ఇస్తరాకు చూసి మా ఫ్రెండ్ ఆశ్చర్యపోతున్నాడు. ఇదేమి ఇస్తరాకురా నాయనా అంటున్నాడు. కానీ తన డ్రీమ్ దాన్ని ఇస్తరాకులో తినాలని. లాస్ట్‌కి నేనైతే సిప్పలో పెట్టుకున్న. సిప్పలో అన్నం పెట్టుకొని చికెన్ రసం వేసుకొని తింటుంటే నా సామిరంగా మామూలుగా లేదండి. అన్నం మెత్త మెత్త ఉడికింది. దాంట్లో చికెన్ సారు పోసుకొని కలుపుతుంటే ముద్దలు మామూలు టేస్ట్ లేవు. రేంజ్‌లో ఉంది అసలు. చాలా హ్యాపీ అనిపించింది. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇట్లా తిన్నాక ఇట్లా ముద్దలు కట్టి తొడుతుంటే ఒక్కొక్కటి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అసలు. తర్వాత ఇంగా ఆ ఈవినింగ్ క్రికెట్ ఆడినామండి గ్రౌండ్‌లో. సండే అట్లా గడిచిపోయింది.